భూపాలపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ కొనసాగుతుండగా డబ్బులు కట్టలు కలకలం రేపుతున్నాయి. 22వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థికి చెందిన ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూసి డబ్బులు వదిలేసి పరారయ్యాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. సుమారు ₹1,00,000 స్వాధీనం చేసుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన ఇక్కడ డబ్బులు వస్తాడని చెప్పి నేను వాడికి నార్మల్గా నడుచుకుంటూ పోయినా బట్టలు పట్టుకొని చూస్తాడు. దొరకబడితే ఇంకా పారేసిండు. పారేస్తే ఇంకా వాని డబ్బు కట్టలు వాని వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోవాలి. అది మీ ఓటు ద్వారా సాధ్యమవుతుంది. దయచేసి నాలాంటి మధ్యతరగతి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అతని మీద పోటీ చేస్తాడంటే కనీసం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. 22వ వార్డు ఓటర్ మహాశయులకు నా మీద కక్షతోటి ఈరోజు ఇంత అధ్వానంగా ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చుకుంటూ దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటూ ఓటర్ను కొనే పరిస్థితి తీసుకొచ్చిండు. దయచేసి 2011 నుంచి ఇప్పటిదాకా ప్రజల మధ్యలో ఉన్నారు. పైసలతో కొందాము అనుకుంటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేద్దాం అనుకుంటే ఇంకేం చేయాలి? ప్రజా గొంతుకలను మరీ కోస్తారంటే ఇంకేం చేస్తాము? ఓటుకు 5,000, 10,000 ఇస్తే అంత డబ్బు అయిన దగ్గర ఉన్నది. దయచేసి దండం పెట్టి చెప్తున్న ఓటర్లారా, వాని డబ్బు కట్టలు వాని వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోవాలి. అది మీ ఓటు ద్వారా సాధ్యమవుతుంది. దయచేసి నాలాంటి మధ్యతరగతి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అతని మీద పోటీ చేస్తాడంటే కనీసం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. 22వ వార్డు ఓటర్ మహాశయులకు నా మీద కక్షతోటి ఈరోజు